పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలా మందికి అప్పులు అవుతూ ఉంటాయి కదా. అప్పులు అయిన తర్వాత పాపం వాళ్ళు తీర్చేద్దాం అనుకుంటారు, కానీ రకరకాల కారణాల వల్ల అప్పు తీర్చలేని పరిస్థితి. అలా ఉన్న వాళ్ళకి అప్పుడు తొందరగా తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే, అప్పు లేకపోతే సగం ప్రశాంతంగా ఉండొచ్చు మనిషి జీవితం. ప్రశాంతంగా ఉండాలి అంటే అప్పు ఏ విధంగా తీర్చుకోవాలంటే, దీనికోసం ఎలాంటి నామజపం చేయాలి, ఏ రోజుల్లో అప్పు తీర్చడం మంచిది అంటారు? తప్పకుండా చెప్తానమ్మా. అప్పు తీర్చేటప్పుడు రెండు విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి జ్యోతిష్యపరంగాను, రెండవది ఏంటంటే వాస్తుపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక నామజపము, ఒక చిన్న క్రియ ఒకటి చేయాలి అప్పు తీర్చడానికి. చెప్తాను అది ఎలా అనేది. ఫస్ట్ జ్యోతిష్యపరంగా మీరు అప్పు తీర్చాలి అంటే మీ జన్మజాతకంలో 6వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. 6th హౌస్ సిగ్నిఫైజ్ రుణ రోగ శత్రు, అంటే షష్టమ భావాన్ని జ్యోతిష్ శాస్త్రంలో రుణాలు అంటే అప్పులు, రోగాలు అంటే మనకు వచ్చేటువంటి వ్యాధులు, శత్రుత్వాలుగా చెప్పబడింది. అందులో ఏదైనా అధిక పాపగ్రహాలు ఉన్నా, ఆ అధిపతి పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నా, ఆ అధిపతి అప్పుల్ని ఇచ్చేటువంటి దాంట్లోకి ఎక్కువగా వెళ్ళిపోయినా మనం ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటాం. ఆ లార్డ్ ఎలా ఉన్నాడు, 6th లార్డ్ ఎలా ఉన్నాడు, 6th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఏంటి చూసుకోవాలి. అలాగే మీకు పంచమాధిపతి ఇచ్చే ఫలితాలు ఎవరిస్తున్నారో చూసుకోవాలి. షష్టమ ఫలితాలు ఒకరిస్తారు, పంచమ ఫలితాలు ఒకరిస్తారు. ఎందుకు చూసుకోవాలి అంటే దానికి సంబంధించిన మంత్రజపము, దీనికి సంబంధించిన దానం. అంటే 6వ స్థానానికి సంబంధించిన దానం ఇవ్వాలి ముందుగా. రవి అయ్యాడు గోధుమలు, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, శని అయితే తెల్ల నువ్వులు, శుక్రుడైతే బొబ్బర్లు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు. ఈ రకంగా దానం ఇవ్వాలి. ఒకవేళ ఈ దానం ఇస్తున్నాము, ఇప్పుడు పంచమాధిపతి తెలుసుకోమని చెప్పాను కదా, పంచమ స్థానాన్ని బట్టి మళ్ళీ మంత్రజపం అది రవి చంద్ర శుక్రదిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా వాళ్ళ చార్ట్లో చూసుకోవాలి. ఇది ఒక ఎత్తు. అయితే ఇంట్లో గృహంలో పర్టికులర్గా దక్షిణ నైరుతి భాగంలో మీరు ఏదైనా విలువైన వస్తువులు, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ పెడుతున్నారు అంటే, మన వస్తువులు, డబ్బులు, లేకపోతే ఇంపార్టెంట్ పేపర్స్ ఇవన్నీ పెడుతున్నారేమో చూసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు డబ్బులు తెలియక. అక్కడ ఎలా వస్తుందంటే అది ఒక్కొక్కసారి వీళ్ళకి టర్న్ అవుతుంది, టిల్ట్ అవుద్ది ఇల్లు. టిల్ట్లో వీళ్ళు నైరుతి అనుకుంటారు, నైరుతిలో బీరువా పెట్టి అందులో డబ్బులు పెడుతుంటారుగా. ఈ టిల్ట్ అయిపోయినప్పుడు ఏమవుద్ది, 340 degreesలో ఏమైనా తిరిగింది అనుకోండి, ఈ నైరుతి కాస్త దక్షిణ నైరుతి అయిపోద్ది. అక్కడ వీళ్ళు బీరువాలో డబ్బులు పెడుతుంటారు, ఆ డబ్బులన్నీ అమ్ముకోవడం అన్నీ పోయి అప్పులు అయిపోతూ ఉంటాయి. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి. జ్యోతిషాస్త్రపరంగా ఈ దానాలు ఇవ్వడం ఇది చేయాలి. రైట్, ఇప్పుడు తెలిసిపోయింది. జాతకం తెలియదు, నాకు అసలు జాతకమే తెలియదండి, మా ఇంట్లో వాళ్ళు తెలియదు, ఏమీ తెలియదు ఎలాగా అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది సింపుల్గా ఒకటే, రోజు కూడా 2 మంత్రాలు స్మరించాలి. అలాగే ఆ మంత్రాలు ఏంటో చెప్తానండి మీకు. అలాగే మంగళవారం, పర్టికులర్గా మంగళవారం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికో డబ్బులు ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు అప్పు ఉన్నాం, ప్రతి నెల 5,000 10,000 తీర్చేద్దామని డిసైడ్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడుకున్నారు. ఆ ప్రతి నెల మంగళవారం రోజు తెచ్చడం అలవాటు చేయాలి. మంగళవారం రోజు ఒక 5,000 అప్పు తీరుస్తున్నారు, ఒక 500 ఎంతో పెట్టి అదే మంగళవారం రోజు బంగారం కొంటూ ఉండాలి. ఒక పక్క బంగారం కొంటుండాలి, ఒక పక్క అప్పు చేస్తూ ఉండాలి. మంగళవారం అప్పు తీరుస్తుండాలి అప్పు. ఆ మంగళవారం ఏం చేస్తుంది అంటే మారు కోరుతుంది అంటారు. మారు కోరడం అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ చేసేలా చేస్తుంది. అంటే ఏంటి, అప్పు తీర్చేయడం మళ్ళీ మళ్ళీ అప్పు తీర్చేస్తూ ఉంటారు, బంగారం మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు. బంగారం ఎప్పుడు కొనగలరు, మీ దగ్గర 4 డబ్బులు ఉంటేనే కొనగలరు. అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఆ మంగళవారం మహిమ ఏం చేస్తుంది, మంగళం అంటే శుభము, శుభవారము అంటే మీకు అప్పు తీర్చేసే శుభం ఇస్తుంది, ఇక్కడ బంగారం కొనేటువంటి శుభత్వాన్ని అందిస్తుంది. ఈ 2 ఎట్ ఏ టైం చేయాలి. అప్పు తీర్చేసాం, ఒక 5,000 అప్పును తీర్చేసాం, 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక చిన్న కాసైనా తెచ్చుకోవాలి. కనీసం చిన్నదైనా దొరుకుతుంది మీకు, 1,000-2,000కి చిన్నవి దొరుకుతాయి. వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పడేసుకోండి. అదేమవుతుందంటే మీకు ఇలా చేయగా గోల్డ్ ఇంటికి చేరుతూ ఉంటుంది. అయితే ఈ గోల్డ్ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏ వేస్ట్ జోన్లోనే పెట్టకూడదు, ఉత్తరంలో పెట్టాలి. తీసుకెళ్ళి ఆ గోల్డ్ని తీసుకెళ్ళి ఉత్తరంలో పెడుతూ ఉండండి. గోల్డ్ తీసుకోవాలి, ఉత్తరంలో వైట్ కలర్ ఉండాలి వాళ్ళకి, అక్కడ ఒక చిన్న లాకర్లా తయారు చేసుకుని అందులో పెడుతూ ఉండండి. అందులోనే కొన్ని డబ్బులు పెట్టండి, అందులోనే బంగారం వేస్తూ ఉండండి. కుబేరుడు స్థానం ఉత్తర స్థానం. కుబేరుడు ఏంటంటే ఏదైనా అతని దగ్గరికి వస్తుందంటే ఇంకా వచ్చేలా చేస్తాడు.
అందుకే ఉత్తరే నిధి సంస్థితం అంటారు శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో అలా పెరుగుతుంటుంది. అయితే ఈ ఉత్తరాన్ని కూడా గుర్తించడం, మీరు ఖచ్చితంగా కంపాస్ పెట్టి చూసుకోవాలి ఉత్తరం ఎక్కడుంది మీకు ఇంటికి అనేది. ఉత్తరం అంటే మిడిల్ గోడకు పెట్టుకోవచ్చు, మధ్యలో గోడకు నార్త్ వాల్ సెంటర్లో పెట్టుకోవడం, రైట్. ఇది ఇప్పుడు ఈ తీర్చడం ఎలాగో చెప్పాను నేను మీకు. అయితే ఈ తీర్చే క్రమంలో ఓ 15,000 లాగా ప్రతి నెల తీరుస్తున్నాడు, 1,00,000 ఉన్న వ్యక్తి 9 సార్లు తీర్చగా ఇంకొకసారి మిగులుతుంది లాస్ట్ది మాత్రం మీరు ఖచ్చితంగా గురువారం తీర్చండి, ఇంకా మంగళవారం తీర్చొద్దు. ఇంక మీ బంగారం అంటారా, మంగళవారాలు కొనుక్కునే చేసుకోండి, ఎప్పుడు కొనుక్కున్నా మంగళవారమే కొనాలి బంగారం, అప్పుడు మీకు పెరుగుతుంది బంగారం. అలా కొంతమందికి కొన్ని వందలు ఉంటాయి చూసారా తులాలు, వాళ్ళు మంగళవారం కొన్న వాళ్ళందరూ కూడా నేను చాలామందిని అడిగాను నేను, ప్లస్ శాస్త్రంలో ఉన్నది కూడా అది. మంత్రాలు చెప్తాను అన్నాను 2, అందులో ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, ధనం రావడానికి. ఇంకోటి ఓం అపర్ణాయే నమః, ఇది అప్పు తీరడానికి. మీకు సందేహం కలగొచ్చేమంటే అపర్ణాయే నమః మంత్రం చదివితే నిజంగానే తీరుతుందా అని. దీనికి శాస్త్రంలో దీని మీద ఒక మనకి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది దీనికి. ఏమిటది అంటే, అమ్మవారు భక్తుడు, ఒకతను మంచి భక్తుడు, అమ్మవారు భక్తుడు అనమాట. ఎంత భక్తుడు అంటే లలిత అమ్మవారు అలా సేవిస్తూ ఉండేవాడు. ఆయనకి వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పులు ఈయన మీద ఉన్నాయి, ఏం చేయలేదు అప్పులు, వాళ్ళ పూర్వీకులు చేశారు, తాత ముత్తాతలు అలా వస్తూ వచ్చింది. ఈయన హయాం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది, అవి కట్టుకుంటూ ఉండేవాడు, తీర్చలేకపోతుండేవాడు. ఒకరోజు ఏమైందంటే వీళ్ళందరూ కూడా ఈ ఎవరెవరికైతే అప్పులు ఇవ్వాలో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగోలాగే వాళ్ళకి అడిగేసి ఏదో రకంగా ఆయన దగ్గర మొత్తం ముక్కిపిండి అయినా అసలు వసూలు చేసుకోవాలని బయలుదేరారు. ఇంటికి వెళ్ళారు. ఆయన రోజు కూడా లలిత అమ్మవారికి ఒక్కొక్క నామంతో జపం చేస్తూ అలా పుష్పము పత్రము లేకపోతే కుంకుమతో చేసేవాడు ఆయన. వీళ్ళందరూ వెళ్ళారు, బయట కూర్చున్నారు. వాళ్ళ ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏమిటండి అంటే లోపల పూజ చేసుకుంటున్నారు, అయిపోయి చెప్తాను కూర్చోండి ఇక్కడ అన్నారు. అరుగులు ఉండేవిగా అప్పట్లో, కూర్చున్నారు అందరు. లోపలికి వెళ్ళి ఆవిడ అతనితో చెప్పింది. సరిగ్గా అతనితో చెప్పినప్పుడు సరే చూశాడు, అప్పుడే సరిగ్గా లలిత సహస్రనామాల్లో ఓం అపర్ణాయే నమః కూడా ఒక స్నామం అనుకున్నాడు వేసేటప్పుడు. ఏంటమ్మా అపర్ణ అంటే అప్పులు తీర్చే తెలివి కదా, నీకు రోజు పూజ చేస్తాను, అప్పు తీరట్లేదు ఏమిటి అని అనుకొని, అలాగే అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అని అర్థం. అంటే ఈశ్వరుడు కోసం ప్రార్థన చేస్తూ ఎండిన ఆకును కూడా తినకుండా వదిలేసిందట. ఆకుకి కారకుడు బుధుడిని కూడా వదిలింది అంటే బుధుడు సహజ షష్ఠమాధిపతి, అంటే అప్పును తీర్చేవాడు. అపర్ణ నామం వల్ల అప్పు తీరడం అందుకే జరుగుతుంది అని అనుకొని మళ్ళీ చిచి ఏమిటి లౌకికమైన విషయాల కోసం నీకు పూజ చేసేది, నిన్ను ప్రార్థించడం మహా గొప్పది కదా, ఈ అప్పులు తీర్చుకోవడం కోసం నేను ప్రార్థించేది అనుకున్నాడు. చేసేసాడు. అమ్మవారు విన్నది, అరే ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను అడగలేదు కదా, నన్ను అడగాలి కదా. ఇక్కడ అర్థం ఏంటంటే మనం అడగాలి ఎప్పుడు అమ్మవారిని, పూజించుకుంటూ పోతుంటే పూజిస్తూ ఉంటాం, కానీ మనస్ఫూర్తిగా మనం కనుక అడిగితే ఎలా ఇస్తుంది అనడానికి కథ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈయన పూజ అయిపోయింది, బయటకు వచ్చాడు. బయటికి రాగానే అయ్యా నేను ఈసారి కూడా కట్టలేను అనేది చెప్తుంటే, అయ్యో కట్టకపోవడం ఏంటంటే అందరు అప్పులు తీరిపోయాయి అన్నారు వాళ్ళు. అప్పులు తీరిపోవడం ఏంటయ్యా అంటే, ఇప్పుడే మీ అమ్మాయి అని చెప్పి బయటకు వచ్చింది ఒక చిన్నపిల్ల, పట్టుకొని వచ్చింది, ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలని అడిగింది, అందరూ పత్రాలు చూపించాము, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అందరికి ఇచ్చేసింది. ఈ పత్రాలు చింపైపోతుంటే లేదు మా నాన్నగారు వస్తారు, వచ్చిన తర్వాత అతని ముందు చింపేయండి లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి అమ్మాయిని పిలుస్తారా, ఎంతో బాగుంది అమ్మాయి, ఎంత కలగా ఉందో ఒక్కసారి మేము చూస్తామన్నారు. అనగానే ఒక్కసారి అక్కడ కూర్చుండిపోతాడు ఆయన. నాకు అసలు పిల్లలే లేరయ్యా, అసలు అది అమ్మవారు వచ్చింది మీకు కనబడింది అని. అస్సలు ఆ ఆనందంలో ఆ కళ్ళంతా నీళ్ళు వచ్చేసి వాళ్ళందరూ అయ్యో నిజమా అమ్మవారు వచ్చి అలా ఇచ్చిందా అంటే ఏంటి, మనకు అలా ఇవ్వాలని రూల్ కదా, మనం అంత భక్తిగా ఉంటే నిజంగా వస్తుందేమో. కానీ మనకి ఏం చేస్తుందంటే అమ్మవారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కనుక చేసుకుంటే మనకి అమ్మవారు మరొక మార్గంలో వ్యాపారమో ఉద్యోగమో ఇంకోటి ఏదో కలిసి రావడమో చేసి అప్పులు తెచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ యొక్క రాజు, ఆ ఊరి రాజు పిలిచి అతనికి ఏదో పోస్ట్ ఇవ్వడం, దాని ద్వారా అతను మంచి భాగ్యవంతుడు అవ్వడం, అవన్నీ జరిగాయి ఆ కథలో. కాబట్టి ఏంటంటే అపర్ణాయే నమః అనే మంత్రానికి అంత శక్తి ఉంది. కాకపోతే రోజు చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తాను, ఒక 11 సార్లు చేస్తాను అంటాడు. అలా చేస్తే మీకు పని చేయదు అంటాను నేను. ఒక జిమ్కి వెళ్ళి 2 సార్లు ఇలా డంబులు అనేసి నాకు కండలు పెరగలేదంటే అలా రోజు వెళ్ళి ఇంతసేపు వర్కౌట్ చేయాలి, అది కంటిన్యూ చేయాలి, అప్పుడు మీకు మంచి బాడీ ఇదవుతుంది, స్ట్రెంగ్త్ బాడీ వస్తుంది. అలాగే ఇది కూడా రోజు 1 అవర్ చేయాలి. ఈ 2 మంత్రాలు ఇది పాటించాలి. ఈ స్థలంలో పెట్టకూడదు, ఈ స్థలంలో పెట్టాలి. ఇవి కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో.
చాలా సంతోషం గురుగారు, చక్కటి విషయం చెప్పారు. నిజంగా చాలా మందికి అవసరం, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని ఎందరినో మనం చూస్తున్నాం. నిజంగా ఇలాంటివి అన్నీ పాటిస్తూ అందరూ బాగుండేలాగా మంచి మార్గాన్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు, ఫ్యామిలీని ఇంకా ఇబ్బంది పెట్టేవాళ్ళు, రకరకాల మంది రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ నమ్మండి. ఫస్ట్ నమ్మకం ప్రధానం. నమ్మి గురువు గారు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మీరు చక్కగా జపించినట్లయితే మీకున్న ప్రతి సమస్య తొలగి ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. తెలియకుండానే మనమే ఈ మంత్రంని ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు జరుగుద్ది మంచి, మాకు మంచి జరిగింది మీరు చేయండి అని చెప్తాం. 10 మంది మంచి కోరుతాం మనకి మంచి జరిగినప్పుడు. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.